హాయ్ హలో వెల్కమ్ టు ద పూర్వ లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం అంతా కొత్త పుంతలు తొక్కుతుంది. అధునాతనమైన సాంకేతికతను ఆధారంగా చేసుకొని వ్యవసాయం ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో భారతదేశంలో పల్లెసీమలకు కూడా ఈ అధునాతనమైన టెక్నాలజీ వచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే పంట పొలాల్లో డ్రోన్ పవర్డ్ అధునాతనమైన వ్యవసాయము విప్లవాత్మకమైన మార్పును తెచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏ పురుగుల మందుకు సంబంధించి ఎరువులు మిగతా పంటకు సంబంధించిన ఏదైతే సారవంతానికి ఉపయోగించే మందులను పిచికారు చేసేందుకు పూర్తి స్థాయిలో ఇప్పుడు డ్రోన్లు వచ్చేసాయని చెప్తున్నారు. ఇది ఒక రకంగా చూస్తే రైతులకు వరమని చెప్పచ్చు. ఈక్వినెక్స్ సిస్టంతో నడిచే ఈ డ్రోన్లు అన్నీ కూడా పల్లెసీమలో మూలమూలకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో డ్రోన్ ద్వారానే వీరంతా కూడా ఈ పిచికారు చేస్తున్న పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. చాలా రోజుల నుంచి కరీంనగర్ జిల్లాలో ఈ అధునాతనమైన టెక్నాలజీ ద్వారా డ్రోన్ల ద్వారా పిచికారు చేస్తున్న ఒక సాక్ష్యం మన ముందు కనబడుతుంది. అయితే దీనివల్ల ప్రధానంగా రైతులు సమయంను కాపాడుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయ కూలీలు దొరకని పరిస్థితుల్లో దాదాపు ఒక రోజంతా చేసే పిచికారిని కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తున్న ఒక క్రమాన్ని మనం చూడొచ్చు. అయితే ఇవన్నీ కూడా సమయాన్ని కాపాడమే కాకుండా పూర్తి స్థాయిలో పిచికారిని ఈ డ్రోన్ల ద్వారా పంట పొలాల్లో చేస్తున్న పరిస్థితి. ఒక పిచికారే కాకుండా ఈ పంట మధ్యలో ఉన్న డ్రోన్ వ్యూ ద్వారా థర్డ్ ఐ ద్వారా పంటలో ఉన్న ఒత్తిడికి సంబంధించిన పంటలు ఎలా ఉన్నాయి, అలాగే ఒక రానున్న రోజుల్లో ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవడానికి ఉపయోగించడానికి డ్రోన్లు ఉపయోగిస్తారు. డ్రోన్లు పిచికారితో పాటు ఎరువులను చల్లే క్రమంలో కూడా రైతులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే మరోవైపు ఈ డ్రోన్లలో చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఎరువులకు సంబంధించి తర్వాత లిక్విడ్కు సంబంధించిన పెస్టిసైడ్ను పూర్తి స్థాయిలో పంట పొలాల్లోకి చల్లుతున్న వైనం. అయితే ఈ రోజుల్లో ప్రధానంగా చూసుకుంటే సమయం కోసం ఎదురు చూస్తున్నారు రైతులకు కూలీలు దొరకక ఒక రోజంతా ఒక పంట పొలంలో పనిచేసే పరిస్థితి ఇప్పుడు లేదు. గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ఈ పిచికారీ వ్యవస్థను పూర్తి చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో వచ్చినప్పటికీ భారతదేశంలో కొంత మేరకు ఆలస్యమనే చెప్పచ్చు. అందులో గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, పల్లెటూరులో కూడా ఈ డ్రోన్లు ఇవాళ పూర్తి స్థాయిలో రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇంత పూర్తి స్థాయిలో ఒక ఎకరం పొలాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక లైన్ వెళ్తున్న పరిస్థితి. అయితే ఒక గంటలో కొన్ని ఎకరాలు పూర్తి చేస్తున్నారు. ఆ నాజుల్ ద్వారా పూర్తిగా ఏదైతే ఉందో అందులో పిచికారికి సంబంధించిన లిక్విడ్ అంతా కూడా పంట పొలంలో పడుతుంది. అయితే దీనికి ఒక కెమెరా కూడా ఉంటుంది. ఆ కెమెరా ద్వారా పంట మధ్యలో కూడా పంటకు తెగులు పట్టినా లేకుంటే వాటి మధ్య పంట మధ్యలో ఒత్తిడి ఉంటే కూడా రైతులు గమనించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి చాలామంది రైతులు ఒక రోజు దీన్ని కిరాయి తీసుకొని దాని ద్వారానే పూర్తిగా పిచికారి వ్యవస్థను, ఎరువుల వ్యవస్థను కూడా దీంతోనే పూర్తి చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక రకంగా వ్యవసాయంలో అధునాతకంగా వచ్చిన మార్పులు అయినప్పటికీ ఇంకా వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చే క్రమంలో ఇది మాత్రం ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పు అని మనం చెప్పచ్చు. దీనికి ఒక డ్రోన్కు ఒక రిమోట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తూ పూర్తి స్థాయిలో పొలమంతా కూడా తిప్పుతారు. ఒక పంట పొలాల్లో కాకుండా మిగతా పత్తి పంటలకు, వేరుశనగ లాంటి పంటలకు కూడా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం అంతా కూడా ముందుకు సాగుతోంది, వేగవంతంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే గతంలో ఒకవేళ డ్రోన్లు లేని సమయంలో ఒక రోజంతా కూడా ఒక కుటుంబం పనిచేస్తే ఈ ఎరువులు చల్లడం కానీ, పిచికారు వేయడం కానీ ఒక రోజంతా గడిస్తే అవకాశం ఉండేది. ఇప్పుడు దీన్ని పూర్తిగా అధిగమించి రైతులు చాలా ఆనందపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది ఓనర్లు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అసలు ఎట్లా దీని ఖర్చులు ఎలా ఉంటాయి, ఒక రోజంతా వీరు ఒక కొన్ని పొలాలకు వీరు ఈ పిచికారీ చేస్తే ఎలా ఉంటుంది వ్యవస్థకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఈయన ఒక డ్రోను యజమాని. ఈయన దీని డ్రోన్ను గత కొద్ది కాలంగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో తెచ్చారు. ఈయనను అడిగి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ డ్రోన్ వ్యవస్థ మీరు ఎందుకు తెచ్చారు? దీనివల్ల రైతులకు లాభం చెప్తున్నారు. మీకు వ్యాపార పరంగా ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒక ఓనరు, ఒక వ్యవసాయదారుడు కదా, దీని గురించి ఏమనుకోవచ్చు? మేము రైతు కూలీల సమస్య తీవ్రంగా ఉండడం వల్ల మళ్ళీ పొలాల మీద దిగడానికి దొరకట్లే మంది.
దానికోసం అని చెప్పేసి మేము డ్రోన్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మా సొంత పొలాలను తీసుకురావడం జరిగింది. మళ్ళీ రైతులు చాలా అలవాటు పడు దీని తర్వాత మళ్ళీ ఇది మనం వాడడం కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అలవాటు చేద్దామని చెప్పేసి మళ్ళీ మేమే షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని డ్రోన్లు ఉన్నాయి? ఒక డ్రోను ఖరీదు ఎంత? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? మా దగ్గర మేము ఇప్పటివరకు 14 డ్రోన్లు విక్రయించాము. డ్రోన్లో మనకు మొత్తం 4 రకాలు ఉంటాయి. మనకి 10 లీటర్ల కెపాసిటీ కలిగిన ఉంటాయి, 10 లీటర్ల కెపాసిటీ కలిగిన ఉంటాయి. ఈ మధ్య మార్కెట్లోకి కొత్తగా స్మార్ట్ బ్యాటరీస్ కూడా వచ్చినాయి మనకి రీసెంట్గా. మనం ఒకసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ 2 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది. మనకు స్మార్ట్ బ్యాటరీ సెట్ చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు 5 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ 15 నిమిషాలు ఛార్జింగ్ అవుతుంది. మళ్ళీ మనం ఎక్కడ స్ప్రే చేయడానికి మనకి 5 నిమిషాలు పడుతుంది. మనకి మందు కూడా రైతులకు ఆదా అవుతుంది. మీద పడమంట అలాంటివి సమస్యలు మనకి ఏముండవు. మనకి ఎరువులకు సంబంధించి కూడా ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ పిచికారీ సంబంధించి ఇప్పుడు స్ప్రే ద్వారా అవుతుంది కదా, ఎరువులు కూడా ఎలా ఉంటుంది? యూరియా మనం ఈ స్ప్రే కాకుండా మనము వడ్లు వేజల్లడము, పిండి వేజల్లము, మందు కూడా వేజాలని చేసుకోవచ్చు. మనము అదే డ్రోన్కి మనం ట్యాంక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు 22 కిలోల మనకు ట్యాంక్ ఉంటుంది. ఒక బత్తను మనం 2 సార్లు మనం చల్లొచ్చు. 2 సార్లు లిఫ్ట్ చేసుకుంటే చల్లొచ్చు. మామూలుగా ఈ ఖర్చుకు సంబంధించి ఈ గతంలో ఈ వ్యవసాయ కూలీలతోని ఈ పిచికారీ చేపిస్తుంటారు, యూరియానంతా చల్లిపిస్తుంటారు కదా. ఇప్పుడు ఈ డ్రోన్ పెట్టుకుంటే ఖర్చు ఆదా అవడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంటారు. ఖర్చు ఎంత ఆదా అవుతుంది? మనకు అంతకుముందు కూలీలు పెట్టి చేస్తే ఒక మనిషి ఒక డేలో 2 ఎకరాల వరకు స్ప్రే చేసేవాడు. 1000 రూపాయలు ఛార్జ్ చేసుకునేవాడు. అదే మనం డ్రోన్ బట్టి చూసుకుంటే మనం ఒక డేలో 20 నుంచి 30 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. మనకు టైం సేఫ్ అవుతుంది. మనకు మందు కూడా సేఫ్ అవుతుంది. మనం బయట మనం స్ప్రే చేస్తే మనకు ఎకరానికి 500 ఛార్జ్ చేసుకుంటాం. మామూలుగా కూలీలు అయితే ఎంత పడుతుంది ఒక ఎకరానికి? వాళ్ళు కూడా అంతే చేసుకుంటారు. కానీ ఒక వ్యక్తి 1000 తీసుకుంటాడు. ఒక రోజులో 2 ఎకరాల వరకు స్ప్రే ఇస్తాడు. దీంతో మాత్రం డ్రోన్తో 12 ఎకరాల వరకు చేయొచ్చు. 2 ఎకరాల వరకు వేయచ్చు. మనకు మందు కూడా ఈ డ్రోన్తో 70% వరకు సేఫ్ అవుతుంది. 70% వరకు వాడతాం. 30% సేఫ్ అవుతుంది. కాదు ఆ 30% మనం పైసలనే మళ్ళీ మనకు డ్రోన్కి ఇస్తాం. సేఫ్ అయిన మన డబ్బుల్ని మనకు డ్రోన్ వాళ్ళకి ఇస్తాం స్ప్రే చేసినందుకు. మీరు ఎప్పటి నుంచి ఈ డ్రోన్లను తీసుకురావడం జరిగింది? ఈ డ్రోన్లు అంటే మీరు డీలర్గా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మీరు ఎన్ని అమ్ముతున్నారు? ఇంకా దీని మీద ఆసక్తి ఉన్నారా, లేకుంటే ఉన్న డ్రోన్లకే పోటీ ఎక్కువ ఉందంటారా? నేను ఫస్ట్గా డ్రోన్ స్ప్రే తీసుకోవడానికి మా సొంత పొలం కోసం తీసుకోవడం జరిగింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ మేమే డీలర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. డీలర్షిప్ స్టార్ట్ చేసి 15 నెలలు అవుతుంది. అలాగే ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో తీసుకోవడానికి డీలర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఏరియాలో మొత్తం కవర్ చేయడానికి. ఒక డ్రోను ఖరీదు ఎంత ఉంటుంది? మనకి డ్రోన్ వచ్చేసి 2,80,000 4,50,000 వరకు ఉంది. మనకి డ్రోన్ బ్యాటరీస్ బట్టి, కెపాసిటీ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఇవి ఎలాంటి పరిస్థితులు, అంటే ఒకవేళ వర్షము, మబ్బులు, గాలి దుమారం ఉన్నప్పుడు డ్రోన్లు నడిచే అవకాశం ఉందా? ఉంటాయి. వాటర్ ప్రూఫ్ డ్రోన్సే. మనకు జీపీఎస్ సిగ్నల్ మాత్రం చెక్ చేసుకోవాలి. మనకి మొత్తం జీపీఎస్తో డ్రోన్ నడుస్తుంది. జీపీఎస్ చెక్ చేసుకోవాలి, బ్యాటరీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గతంలో పిచికారీ చేస్తున్నప్పుడు రైతులు మాస్కులు పెట్టుకోక కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఉంది. ఇప్పుడు ఇది ఒక అవకాశంగా, ఒక మంచి రైతులకు ఒక ఫ్రెండ్లీగా దీన్ని చూడొచ్చా? తప్పకుండా ఫ్రెండ్లీగా చూడొచ్చు. అంతకుముందు మనము కొన్ని మందులు మనకు మండేవి ఉంటాయి. కొన్ని మందు కొట్టిన తర్వాత ఒక 2 డేస్ వరకు కూడా పైకి లేవని వాళ్ళు కూడా ఉన్నారు బెడ్ మంచి. అలాంటి ఉద్దేశంతో డ్రోన్లు తీసుకోవడం జరిగింది. రైతుకు మనకు హెల్త్కు ఇబ్బంది కాకుండా దీన్ని తీసుకోవడం జరిగింది బయట మార్కెట్లోకి. మీకున్న సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాలో ఎన్ని డ్రోన్లు ఉన్నాయి? ఉమ్మడి కరీంనగర్లో 50 నుంచి 60 వరకు డ్రోన్లు ఉన్నాయి మనకి. ఇవి సరిపోతాయా ఇక్కడున్న వ్యవసాయానికి? సరిపోవు. ఇప్పుడు రాను జనాభా పెరుగుతుంది, వాడే వాళ్ళ పరిస్థితి పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు మీరున్న గ్రామంలో ఈ మొత్తం డ్రోన్తోనే లేకుంటే వ్యవసాయ కూలీలతో కూడా పిచికారీ జరుగుతుందా? మాక్సిమం ఈ ఊళ్ళో 2 ఇయర్స్ నుండి డ్రోన్ పట్టే స్ప్రే చేస్తున్నారు. ఇది ఒక రకంగా చూస్తే ప్రధానంగా రైతు కూలీలకు సంబంధించి ఆరోగ్య సమస్యగా మారిన పిచికారీ వ్యవస్థ ఇప్పుడు డ్రోన్ల ద్వారా దూరమైందని చెప్తున్నారు. గతంలో ఏ స్ప్రే చేయాలన్నా కూడా మాస్కులు పెట్టుకున్నప్పటికీ అనారోగ్య పాలై కొంతమంది ప్రాణాలు కూడా వదిలారు గతంలో. దీని ప్రకారంగా చూసుకుంటే డ్రోన్లు ఒక అధునాతనమైన టెక్నాలజీని ఈరోజు పంట పొలాల్లో చూపిస్తున్న వైనం. అయితే ఇప్పుడు రైతులు ఒక రకంగా సమయం వృధాతో పాటు డబ్బులు కూడా వృధా అవుతున్నాయి. వీటితో పాటు పూర్తిగా ఈ మందులు ఏదైతే వీళ్ళు చల్లాలనుకుంటారో అవి కూడా ఒక రకంగా పొదుపులో ఉంటుంది. ఇంకో రైతులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? మీరు గతంలో ఈ పిచికారీ చేశారా? చేసిన మాకు 5 ఎకరాల పొలం ఉంది. పోయిన సంవత్సరం చేసినాం. 2 సంవత్సరాలు అవుతుంది దీన్ని బట్టి డ్రోన్ బట్టి మందు కొట్టబట్టి. ఇప్పుడు ఈ డ్రోన్ల ద్వారా మీకు మంచిగా అనిపిస్తుందా, లేకుంటే అప్పుడు కూలీలను పెట్టుకొని చేసిన పని? డ్రోన్ల ద్వారానే మంచిగా అనిపిస్తుంది. డ్రోన్కు ఒక 10 లీటర్లు నీళ్ళు పోతే ఎకరం అయిపోతుంది. కూలీల బట్టి కొడితే 10 డబ్బాలు కొడితే 1 ఎకరం అవుతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల మీకు లాభం ఎక్కువ ఉంది.
లాభం ఎక్కువ ఉంది, పనితనం తక్కువ ఉంది, మనిషికి కష్టం తక్కువ, ఈజీగా అయిపోతుంది. ఇంకా దీంతో ఇప్పుడు డ్రోన్లు ఒక పంట పొలాలకు పత్తి వేరుశనగ వీటికే కాకుండా ఇంకా వేరే వాటికి కూడా ఉపయోగిస్తున్నారా? ఉపయోగిస్తున్నారు. కందికి, మక్కకు గడ్డి మందులు కానీ మీది మందులు కానీ అన్ని కొడుతున్నారు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది? మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు డ్రోన్? 4 ఎకరాలది. మేము గత 2 సంవత్సరాల నుండి వాడుతున్నాం. చాలా ఉపయోగపరంగా ఉంది. ఇది కూలీల సంఖ్య తగ్గిస్తుంది, పనితనం బాగుంటుంది, పంటకు ఎలాంటి పంటకైనా బాగా పనిచేస్తుంది. ఇది మొత్తానికి కరీంనగర్ జిల్లాలో అధునాతనమైన వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో రైతులు అవలంబిస్తున్నట్టుగా కనబడుతుంది. ఒక డ్రోన్ వ్యవస్థ అనేది ఒక గుండెకాయలా తయారైందని చెప్పొచ్చు. రైతులకు పైసలు వృధా కాకుండా, తర్వాత పొదుపుగా పంటలకు సంబంధించిన మందులన్నింటినీ చల్లడమే కాకుండా సమయం కూడా మిగులుతోంది. వీటితో పాటు ఆరోగ్య సమస్యను ప్రధానంగా అధిగమించారని చెప్పొచ్చు. డ్రోన్ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా, అంటే పిచికారి చేస్తున్నప్పుడు స్ప్రే నుండి వచ్చే గాలి నుండి వచ్చే ఆ మందులకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తున్న క్రమంలో ప్రస్తుతం డ్రోన్ వ్యవస్థతో దూరమైందని చెప్తున్నారు. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల వ్యవసాయానికి సంబంధించి ఒక అధునాతనమైన సాంకేతికతను మనం కళ్ళ ముందు చూస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.